పార్టిసిపేట్ చేసినందుకు 270 మందికి ఉద్యోగాలు ఇచ్చినారు. ఉట్టి పార్టిసిపేట్, పాల్గొన్నందుకు, పార్టిసిపేట్ చేసినందుకు 270 మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చినారు. ఇంటర్ కాలేజు, ఇంటర్ డిస్ట్రిక్టు, ఇంటర్ యూనివర్సిటీల తరపున పార్టిసిపేట్ చేసినందుకు 270 మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చినాయి. వీళ్ళకి పథకాలు రాలా, చెప్పుకోదగ్గ టోర్నమెంట్లలో విజయాలు లేవు, కేవలం పార్టిసిపేట్ చేసినారు. పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు ఇచ్చిన జాబితా చూస్తే వీళ్ళు వచ్చిన తర్వాత యూనివర్సిటీలకు వీసీలుగా కూడా వీళ్ళ మనుషుల్ని అపాయింట్ చేసుకున్నారు. సో వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని సర్టిఫికెట్లు తెప్పించినారు. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి 37, వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి 31, నాగార్జున యూనివర్సిటీ నుంచి 28, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ నుంచి 19, రాయలసీమ యూనివర్సిటీ నుంచి 15, కృష్ణదేవరాయ యూనివర్సిటీ నుంచి 14, యోగి వేమన యూనివర్సిటీ నుంచి 7, డాక్టర్ అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి 4, సాంస్కృతిక యూనివర్సిటీ నుంచి 2, మిగతా యూనివర్సిటీ నుంచి ఒక్కొక్క సర్టిఫికెట్ తీసుకొచ్చినారు. ఇంటర్ కాలేజ్ పోటీల్లో, అంటే వివిధ కాలేజీల మధ్య జరిగిన పోటీల్లో పాల్గొన్న 99 మందికి టీచర్ ఉద్యోగాలు దక్కాయి. మెడల్స్, ట్రోఫీలు రాకపోయినా కేవలం పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఇందులో 86 మంది. ఇంటర్ కాలేజీలో 99 మందికి పోటీల్లో పాల్గొని, వివిధ కాలేజీల మధ్య జరిగిన పోటీల్లో పాల్గొన్న 99 మందికి టీచర్ ఉద్యోగాలు దొరికాయి. ఇందులో మెడల్స్, ట్రోఫీలు రాకపోయినా కేవలం పార్టిసిపేట్ చేసినందుకు 86 మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చినారు. ఇంటర్ డిస్ట్రిక్ట్ పోటీలలో 59 మందికి ఉద్యోగాలు వస్తే అందులో పార్టిసిపేట్ చేసినందుకు 18 మందికి ఉద్యోగాలు ఇచ్చినారు. జిల్లా తరపున ఆడితే చాలు, గెలుపుతో సంబంధం లేకుండా, డిఎస్సి పరీక్షలు రాయాల్సిన అవసరం లేకుండా కేవలం పార్టిసిపేట్ చేసినందుకు టీచర్ ఉద్యోగాలు మన రాష్ట్రంలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. పరీక్షలు రాకపోయినా పర్వాలా. ఈ స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలకు ఒక్కొక్క పోస్టుకు 15 లక్షల నుంచి 20 లక్షల దాకా అమ్ముకుంటూ బేరసారాలు జరుగుతూ ఉన్న వీడియో కూడా బయటకు వచ్చింది. ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి ఒకసారి. సార్ అట్లా కాదు సార్, అంటే ఎంతలో అవుతుంది సార్? ఒకసారి వస్తే మాట్లాడదామండి. అంటే కలిసి మాట్లాడమంటారండి? రేపు బయలుదేరామండి. ఎన్నింటికి రమ్మంటారు సార్? ఇష్టం, మీరు ఏ టైంకి అయినా రండి. సరే సార్. ఇప్పుడు మా చెల్లి కూడా కావాలంటే నేను ఒక్కన మా బావ నేను వస్తే సరిపడు. మీ ఇద్దరైనా రండి, మీ ఒక్కరైనా రండి, ఆవిడకి పర్లేదు. మీరే మాట్లాడే ఫైనల్ చేసుకుంటాండి. అవును సార్. సరే సార్, అయితే రేపు 10 గంటలకల్లా వచ్చేస్తాను సార్. వచ్చి మీకు కాల్ చేస్తాను సార్ ఈ నెంబర్కి. మాక్సిమం ఒకరు వస్తే బెటర్, ఇద్దరు వస్తే కూడా ఒకరితోనే కదా మాట్లాడేది. ఇంకా మీరు నెక్స్ట్ వాళ్ళు చెప్తారు కదా సార్. ఏం లేదు, కొంచెం ఇది సీక్రెట్ గా చేసుకున్నారు కదా. ఓకే, తప్పకుండా సార్. నాకు అర్థమైంది సార్. ఏమో సార్, ఎంతానంటే నేను ఒకసారి మరి ఫిగర్ చెప్తే నేను ఒకసారి రెడీ చేసుకుంటాం సార్. మేము కూడా అందుకని అడుగుతున్నాం సార్. సార్ ఇది డిఎస్సిలో పోస్టింగ్, మీకు ఐడియా ఉంది? అవును సార్. మీరు వచ్చేసి మార్కెట్ ఇప్పుడు 15 లక్షలు అట్లా నడుస్తుంది. బాబాయ్ అంతంటే పెట్టలేమండి. ఏంటంటే డైరెక్ట్ గా పోస్టింగ్ ఇవ్వట్లేదు కదా. సరే, అందుకన్నా మీరు వచ్చి మాట్లాడితే నెగోషియేషన్స్ చేద్దామంటే చేద్దాం. సరే సార్, అయితే ఓకే అండి. మాట్లాడతాను. ఓకేనా?
అలాగే అండి. వీలైతే నేను యాక్చువల్ ఏంటంటే నేను టైం తక్కువ ఉంది కాబట్టి ఇంటికే పిలిపించి మాట్లాడుతున్నాను, ఇట్లానే మాట్లాడుతున్నాం. ఓకే సార్.